చైర్మన్గా, వైస్ చైర్మన్గా, తర్వాత వచ్చి ఏఎంసీ చైర్మన్గా ఏ పదవి తీసుకున్నా ఎక్కడ పక్షపాతం లేకుండా పేదల సైడ్ పక్షపాతం ఉండే వ్యక్తి. ఈరోజు ఆయన లేని లోటు తెలుగుదేశంకి ఎవరు తీరవలేంది. ఈ కావలి మేము పార్టీ చాలా ఆయన లేనిది నష్టపోతుంది. అయితే ఎప్పుడు కానీ ప్రతి ఒక్కరు పోవాల్సిందే. అయితే ఇలాగ మంచి పేరు తెచ్చుకొని పోవాలి. అందరం ఒకరిని ఇబ్బంది పెట్టి అధికారం ఉందని దుర్వినియోగం చేసి రచ్చారావుళ్ళు చేసి బాధలు పెట్టి ప్రజలకు పోతే ఎవరు పోయిన తర్వాత మంచి చెప్పరు. ఈరోజు ఎవరు వచ్చిన పార్టీలకు అతీతంగా యానాద్ శెట్టి గారిని ఈరోజు మంచి వ్యక్తి అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఆయన లేని లోటు వాళ్ళ కుటుంబానికి ఎవరు తీర్చలేరు. మరి వాళ్ళ కుటుంబం అందరినీ కలిశాను. నా ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబానికి, మరి వాళ్ళ మిత్రులకి, వాళ్ళ స్నేహితులందరికీ కానీ తెలియజేస్తున్నాను. మరి ఏదేమున్నా యానాద్ శెట్టి గారు లేని లోటు మా తెలుగుదేశం పార్టీకి ఎవరు ఇక్కడ కావాలో తీర్చలేని లోటు అని తెలియజేస్తున్నాను.